సొరకాయ ఇగురు. దానికి ఒక వెడల్పాటి లగన్ పెట్టుకుంటే మంచిగా ప్రతి ఒక్క ముక్క ఫ్రై అయ్యి ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడినాక పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయినాక ఇప్పుడు దాంట్లోకి పసుపు, అలానే వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని వెల్లుల్లిపాయల ముద్ద కూడా నూరుకొని వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి మనం వెల్లిపాయ ముద్ద వేసినందుకు. ఆ వెల్లుల్లిపాయ కూడా పచ్చివాసన నూనెలో వేయగానే మంచి అరోమా వస్తుంది. పచ్చివాసన కూడా పోయినా కానీ మంచి అరోమా తెలుస్తుంది. ఈ విధంగా చూసారు కదా, బ్రౌన్గా ఆనియన్స్ కూడా బ్రౌన్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఒక 4-5 టమాటా ముక్కలు వేసుకోవచ్చు. నేను చేసేది పెద్ద సొరకాయకి ఒక 4-5 టమాటాస్ సన్నగా కట్ చేసుకొని అవి ముక్కలు వేసుకున్నా. ఒకసారి కలియబెట్టేసి మంచిగా మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి. ఉప్పు వేసినా కానీ మగ్గిపోతాయి. నేను ఇంకా ఉప్పు వేయలేదండి. మంచిగా మగ్గినాయి. ఇప్పుడు చిన్నవి కాదు, పెద్దగా కాదు, మీడియంగా తరుక్కున్న సొరకాయ ముక్కలు లగాన్లో వేసేసుకొని ఇప్పుడు మంచిగా ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు కలిపెట్టుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా ఈ మసాలా అంటున్నా అంటే మనం వేసుకున్న వెల్లుల్లి ముద్ద కానీ, నూనెలో వేసుకున్న వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయలు, టమాటాలు అవంతా ప్రతి ఒక్క ముక్క కంటినట్టు ఒకసారి కలిపెట్టి మూత పెట్టేసుకుంటే దాంట్లోంచి కొంచెం వాటర్ వచ్చి మగ్గిపోతాయి. ఇప్పుడు దానికి తగినంత ఉప్పు వేసి, ఉప్పు వేసినామంటే నీరంతా వచ్చేస్తుంది కాబట్టి ఉప్పు వేసుకొని మరొకసారి కలియబెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుందండి. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, దేంట్లో అన్నా చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలియబెట్టుకొని మూత పెట్టేసామంటే వాటర్ అంతా వచ్చి మంచిగా మగ్గిపోతుంది. ఇట్లాగా చూసారు కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసే వరకు నీళ్ళు వచ్చినాయి. ముక్క కూడా మగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు దానికి తగినంత కారం వేసుకుందాం. తగినంత కారం, కొంచెం కారంగా ఉంటే కూడా కర్రీ మాత్రం టేస్టీగా ఉంటుంది. అలానే ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టేసుకొని మనము ఇప్పుడు మూత వేసినా పర్వాలేదు, లేదు మూత తీసి కూడా మనము ఆ నీరంతా ఇంకిపోయేటట్టు ముద్దగా ఫ్రై చేసుకున్నా కానీ, వేయించుకున్నా కానీ బాగుంటుంది. ఎందుకంటే మనం వేసుకున్న కారము పచ్చివాసన పోవాలి. కారం పచ్చివాసన పోతేనే మనకి ఆ టేస్ట్, ఆ కర్రీ ఎగురు టేస్ట్ బాగా తెలుస్తుంది. చూసారు కదా, సిమ్లోనే పెట్టి నేను మెల్లిగా ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. పర్ఫెక్ట్. ఇప్పుడు అసలు అరోమా వస్తుంది సూపర్గా. కొత్తిమీర వేసి ఒకసారి కలిపెట్టేసేయచ్చు మంచిగా. కొత్తిమీర ఆ వేడికి ఆ కొత్తిమీర పచ్చిదనం అంతా పోతుంది. అంతేనండి, ఇగురు అద్దిరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే. మటన్ కూరల కంటే ఇది చాలా బాగుంటుంది. ఇది వేరే లెవెలేనండి. డిష్ అవుట్ చేసుకుంటే ఇంకా తినేయడమే. అల్యూమినియం గిన్నెలలో పులుపు అన్నది అస్సలు తగలకూడదు. నేను ఈవెన్ టమాటా కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఉంచాను. ఇమీడియట్గా డిష్ అవుట్.